అన్నా తిరుమల టవర్స్కి వెళ్ళాలి. రండి సార్. ఆపు ఆపు, ఇక్కడే తీసుకోనా. రై, ఫోన్ మీద ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి కాల్ మీద కాల్ వేసుకొని ఇక్కడ కార్టూన్ చూస్తున్నావా? ఎందుకు రమ్మన్నావు చెప్పరా? బోరు కొడుతుంది రా అని పిలిచినోడు ఫ్రెండ్, బీరు కొడదాం రారా అని పిలుస్తాడు చూడు, వాడే బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరా? అది సరే గాని ముందు నేను ఒకటి అడగాలి బ్రదర్. అడుక్కో. అది లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్ మ్యారేజ్ మంచిదా? చచ్చిపోదాం డిసైడ్ అయ్యాక ఊరేసుకొని చచ్చినా ఒకటే, గోదాట్లో దూకి చచ్చినా ఒకటే. కరెక్ట్ గా చెప్పావు బ్రదర్. ఒక అబ్బాయి సంతోషంగా జీవించగలడు, ఒక అమ్మాయి కూడా సంతోషంగా జీవించగలదు. కానీ ఒక అబ్బాయి అమ్మాయి కలిసి మాత్రం సంతోషంగా ఉండలేరు బ్రదర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాతో చెప్తున్నావు? నేను మా ఆవిడికి డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. రేయ్, పెళ్లి చేసుకుని ఇంకా నెల రోజులు కూడా కాలేదు, ఈలోగా డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఫస్ట్ నైట్ మ్యాటర్ పక్కన పెట్టి మిగతాదంతా చెప్పు. ఫస్ట్ నైట్ నుండే చెప్తాన్రా. ఫస్ట్ నైట్ రోజు 9ంటికి సంతోషంగా వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చున్నా. 10 అయినా రాలేదు, 11 అయినా రాలేదు. 12ంటికి వచ్చిందా? పనమ్మాయి వచ్చింది. అమ్మగారు ప్రాజెక్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారంట, రావడానికి తెల్లారిపోద్దంట. మిమ్మల్ని తలుపులు మూసుకొని పడుకోమన్నారు. తను ముయ్యమన్నది తలుపు మాత్రమే కాదు బ్రదర్, నాలో ఉన్న కోరికలు కూడా. రాత్రి పాల గ్లాస్తో రావాల్సింది పొద్దున్న కాఫీ కప్తో వచ్చింది. మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడే కదా మనకు పెళ్ళయింది. మీ గురించి నేను తెలుసుకోవాలి, నా గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. మనిద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. అండర్స్టాండింగ్ వస్తేనే అన్నీ జరుగుతాయని చెప్పిందా? అది కూడా పర్వాలేదురా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? బాత్రూంలో నీళ్ళెవరు పోసారు? నేనే పోసాను. యూరిన్ కి వెళ్ళాను, పోసాను. యూరిన్ కి వెళ్లారు సరే, కిందెందుకు నీళ్లు పోసారు? ఎందుకు పోయకూడదు? మా ఊళ్ళో అయితే యూరిన్ కి వెళ్తే కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి వెళ్తాం. సిటీలో ఇంట్లోనే బాత్రూమ్ పెట్టారు, అందుకనే కాళ్ళు కడుక్కున్న తర్వాతే బయటకు వచ్చాను. ఇదేమైనా కార్పొరేషన్ టాయిలెటా? కాళ్ళు కడుక్కుని బయటకు వెళ్ళడానికి? ఇది వెస్ట్రన్ టాయిలెట్. నోరెళ్ళ పెట్టి చూడడం కాదు, ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఇలా టాప్ ఓపెన్ చేసి యూరిన్ పాస్ చేశాక ఫ్లష్ చేస్తే దానంతటికి అదే క్లీన్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? 1 2 3 నేర్పించినా పర్వాలేదురా, 1కి ఎలా వెళ్ళాలో కూడా నేర్పిస్తుందిరా. నువ్వే చెప్పు బ్రదర్, మన ఊర్లో 1వ క్లాస్ చదివేటప్పుడు ఎంత హాయిగా గోడ మీద పోసేవాడిని. ఏంటి, నువ్వు 1వ క్లాస్ చదివేటప్పుడు 1కి వెళ్తూ వంపులు తిప్పేవాడివా? కట్టుకున్న మొగుడికి కిస్ ఎలా పెట్టాలో నేర్పిస్తే పర్వాలేదు, పిస్ ఎలా కొట్టాలో కూడా నేర్పిస్తారా? వాట్ నెక్స్ట్? శక్తి, రాహుల్కి బర్గర్ ఇవ్వు, ఎందుకంటే వాడు ఆకలికి తట్టుకోలేడు. తర్వాత ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, ఈవినింగ్ వేట్ చేసి వాడికిచ్చేసే. అంతేకాదు, వాడికి ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికి ఎటైనా షాపింగ్ తీసుకెళ్ళు. ఓకే? అలాగే ఇది కూడా క్లీన్ చేసాయి. ఎవరు బ్రదరు ఆ రాహుల్? వాళ్ళ అక్కగారు అబ్బాయా? అది పెంచుకునే కుక్క. రాహుల్కి పాలు రెడీ చేయడం, బర్గర్ రెడీ చేయడం తనకు తెలుసు కాని కట్టుకున్న మొగుడికి అన్నం పెట్టాలని తెలీదారా? వదిలే బ్రదర్, మీ ఆవిడైనా కుక్కకి అది పెట్టాను ఇది పెట్టానని చెప్తుంది, కొందరైతే కుక్కనే పెట్టుకున్నానని చెప్తారు. గ్రామంలో అమ్మాయిలకి మొక్కలంటే ఇష్టం, సిటీలో ఉన్న అమ్మాయిలకి కుక్కలంటే ఇష్టం. ఇవేం పెద్ద విషయాలేం కాదు బ్రదర్. రా. ఆ రోజు వాచ్మెన్ వాళ్లతో సరదాగా పేకాట ఆడుతున్నాను. అప్పుడు ఏమైందంటే, సరే తమ్ముడు, రేపు ఆడుకుందాంలే. అన్నా టైం అవుతుంది, మోటార్ వేసి నీళ్ళు ఎక్కించాలి. అరే అరే కూర్చో. గార్డెన్ లో మొక్కలకి నీళ్ళేయాలి బాబు. ఏమైంది? 5 minutes వెయిట్ చేయండి, నేను వెళ్ళి వంట చేస్తాను, ఇద్దరం కలిసి తిందాం. అక్కర్లేదు, నువ్వే తిను. నేను ఇందాకే చేప వండుకొని తినేశాను. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారా? మార్కెట్కా? అదిగో ఆ తొట్లో మంచి చేపను పెంచావు కదా, దాన్ని కోసి ముక్కలు చేసి కూర వండుకొని తినేశాను. ఫిష్ ట్యాంక్ లో ఉన్న వాస్తు చేపను కోసుకుని తినేసారా? వాస్తు చేప అది? నేను వంజరం చేప అనుకున్నానే. ఆ చేప రేట్ ఎంతో మీకు తెలుసా? 1.5 లక్ష. ఏంటది? ఒక చేప 1.5 లక్ష? అంత టేస్ట్గా ఏం లేదే. ఆ కొట్టోడు నిన్ను మోసం చేశాడు.
మా ఊర్లో 1 ఎకరం చెరువులో చేపలు అమ్మినా కూడా 1 లక్ష రావడం చాలా కష్టం. బ్లడీ సిటీ గర్ల్ ఎవడో గట్టిగా మోసం చేశాడు. Do you know what you have done? Are you an idiot? వాస్తు చేపకి వంజరం చేపకి తేడా తెలీదు. దాని పుట్టు పూర్వోత్తరాలు నీకు తెలుసా? ఎన్ని జన్మలెత్తినా నీకు అర్థం కాదు. బ్లడీ ఇల్లిటరేట్ కంట్రీ బ్రూట్. పాపం బ్రదర్, నీకు ఇంగ్లీష్ రాపడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు. రేయ్, తెలుగు నేల మీద పుట్టి ఇంగ్లీష్ రాకపోవడం అవమానం కాదురా, తెలుగు రాకపోవడం అవమానం. తర్వాత ఏమైంది? నాకు భయంకరంగా కోపం వచ్చింది. ఏం చేసింది ఎక్కడికి తెలుసా? తీసుకెళ్తున్నావు? హలో, ఇదిగో చూడు, 1 చేప తిన్నందుకు గంతులేసావు కదా, 1 కిలో చేపలు తీసుకొచ్చి పడేశాను ఇందులో. ఇప్పుడు సంతోషమేనా? వాస్తు చేపను తినేసింది కాకుండా వల్గర్ చేపల్ని తీసుకొచ్చి ఇందులో వేసి నా ఇంటిని చేపల మార్కెట్ చేసి ఇప్పుడు సంతోషమా అని అడుగుతావా? అయ్యో, 500 రూపాయల చేపలు. ఇలా దినదిన గండంగా ప్రతిరోజు ఆ ఇంట్లో దాంతో బ్రతుకుతున్నాను బ్రదర్. బ్రదర్, నీకు మీ ఆవిడికి జరిగేవి చిన్న చిన్న ప్రాబ్లమ్సే. నేను దాన్ని ప్రేమగా డీల్ చేస్తాలే, సరేనా? ముందు తిన్నాయి. ఈ సిచ్యువేషన్ కి సరుకు ఒక్కటే సరిపోదు బ్రదర్, మరి సాంగ్ కూడా కావాలి. పాడేసుకుందాం. బ్రదర్ Follow me. దివ్యా, దివ్యా, మ్మ్. ఎవరొచ్చారో చూసావా? ఛీ, ఏంటి బ్రదర్, చూసినా చూడనట్టు వెళ్ళిపోతుంది? వస్తానుండ్రా. దివ్యా, ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం పలకరించవా? అతన్ని ఎందుకు తీసుకొచ్చారు? అతన్ని చూస్తేనే చిరాకేస్తుంది. ముందు పంపించేయండి. అయ్యో, నేను తీసుకురాలా, వాడే వచ్చాడు. ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మని ఎలా చెప్తాం? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. 10 నిమిషాల్లో తను వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు వాంతి వచ్చేలా ఉంది. హే, వాడొక ముఖ్యమైన పని మీద వచ్చాడు. 1 వారం ఉండి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఇంట్లో ఉంటాడు. ఓ గాడ్, 1 వీకా? నో వే. వాడి గెటప్ ఉన్నదే డబుల్ బెడ్రూమ్. ఒక దాంట్లో మీరుంటారు, రెండో దాంట్లో నేనుంటాను. హాల్ ఖాళీగానే ఉంది కదా. హాల్లో రాహుల్ పడుకుంటాడు. వాడితో పడుకుంటే వీడి డిసీజెస్ అని వాడికి అంటుకుంటే? సరే, నేనేదోటి చెప్పి మేనేజ్ చేస్తాను. బ్రదర్, ఏం లేదు, మటన్ కర్రీలో ఏమేస్తే బాగుంటుందని అడుగుతుంది. నేను బాగా నెయ్యి మసాలా ఏమని చెప్పాను. వినేసావా? ఓ, మొత్తం వినేసావా? అయ్యో బ్రదర్, నేను తను ఎలాగోలా మేనేజ్ చేస్తా. నేనేమైనా బురదగుంట్లో పొరలాడే పందినా? నా డిసీజ్ అంతా తనకు అంటుకోవడానికి? నన్ను చూడగానే మీ ఆవిడికి వాంతులు వస్తున్నాయని చెప్తుంది. చూడగానే వాంతులు రావడానికి నేనేమైనా పబ్లిక్ టాయిలెట్నా? అరే, నేను మాట్లాడతాను చెప్తున్నాను కదా. ఇక మీదట నువ్వు చెప్పినా కూడా నేను ఈ ఇంట్లో రీ రీ బాయ్. రీ ఆగరా, నేనేదోటి మాట్లాడతాను రా. ఆగరా రే. వదలరా. బ్రదర్, ఆగండి. బ్రదర్, ఆగు. మనసు మార్చుకుందిరా బ్రదర్. నీ బ్యాగ్ పట్టుకెళ్ళు, లేకపోతే దానికి ఏమన్నా వాడికి అంటుకుంటాయి. రై, ఇంతకన్నా కాస్త విషయం ఇచ్చి చంపేడ్రా. నువ్వెందుకురా బాధపడతావు? తనెవర్రా నిన్ను వద్దని చెప్పడానికి? ఇదే ఫ్లాట్ లో నేను నిన్ను ఎలా ఉంచుతాను చూడు. తమ్ముడు, నువ్వు నా రూమ్లో పడుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే రాత్రి 1 గంట తర్వాత విశ్వ గారు ఆఫీస్ ముగించుకుని ఇక్కడికి వస్తారు. ఆ తర్వాతే నువ్వు ఇక్కడికి రావాలి. వచ్చేస్తా. సారు 3 గంటలకు లేచి వాకింగ్ వెళ్ళిపోతారు. దానికి 1 గంట ముందు మీరు లేచిపోవాలి. లేచిపోతా. ఈ మధ్యలో మీరు ఎన్ని గంటలైనా పడుకోవచ్చు. సూపర్, థ్యాంక్స్ అన్నా. మధ్యలో 1 గంటే ఉందయ్యా. ఆ 1 గంట సరిపోతారా మనకి? ఏ చంద్రిక, రే మందురా. సైడ్ డిష్ నీ బాబు తీసుకొస్తాడా? తెస్తానండి. వెళ్ళి పడ్రా. ఒక వాచ్మెన్నే వాడి పెళ్ళాన్ని కొట్టి కంట్రోల్లో పెడుతున్నాడు. నువ్వు మీ ఆవిడని ఎప్పుడైనా కొట్టావా? అంత ఛాన్స్ ఎక్కడొచ్చింది? కొంతమంది ఆడాలు చెబితే వింటారు, కొంతమంది ఆడాలు కొడితే వింటారు. మీ ఆవిడ 2వ రకం. పెళ్ళాన్ని కొట్టడం తప్పు కదరా. పిల్లలు తప్పు చేస్తే మాస్టర్ కొట్టి పాఠం చెప్పట్లేదా? అలాగే అనుకొని నువ్వు మీ ఆవిడ్ని చితక్కొట్టే, అప్పుడే తన్ని కంట్రోల్లోకి వస్తుంది. బ్రదర్, నేనిప్పుడు కొట్టే దెబ్బకి అది నా బానిసైపోవాలి. చూసుకో.